సరే ఇన్ని సంవత్సరాలు ఈ ప్రస్థానంలో సినిమా ఇండస్ట్రీ అంటే మామూలుగా కాంట్రవర్సీ అని రకరకాల వివాదాలు రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. వీటిలో ఎప్పుడూ సుధాకర్ గారు బాగా బాధపడిన సందర్భం. అదేనండి. నేను శైలజ గారు విడిపోయామని చెప్పిన సందర్భం. ఆ సందర్భంలో బాగా ఫీల్ అయ్యారు. అసలు ఏమీ లేని దానికి ఇలా అదొకటి. ఐ డెఫినెట్లీ ఫీల్ అండి. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 2 ఈ మధ్య నన్ను వద్దు బాబు, నా జీవితం ఇంత ఆవగింజంత జీవితం. నేను చేసిన సినిమా లేదు. నాకు ఇంటర్వ్యూలు వద్దు అంటే, లేండి మీరు సేమ్ థింగ్. ఆల్ ది బ్యూటిఫుల్ ఎక్లోడ్స్ మీలాంటి వాళ్ళు వస్తేనండి గౌరవం అండి, ఇదండి, అదండి అంటారు. చెప్పింది ఒకటి, పెట్టిన ట్యాగ్ లైన్స్ ఒకటి, హెడ్ లైన్స్ ఒకటి. అది దట్ హర్ట్స్ మీ అలాట్. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన ట్యాగ్ లైన్ ఏంటి? ఈ మధ్యన అదే నేను ఒక సందర్భంలో యాక్చువల్గా ఈ 54 డేస్ సార్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రోజు చిరంజీవి గారు, బాలయ్య బాబు రోజు ఫోన్ చేసేవారు, రోజు అడిగేవారు. ఎవ్రీ డే దిస్ టు కాల్ అప్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఇట్, ఇవాళ ఏంటి ప్రోగ్రామ్స్, ఎవ్రీథింగ్. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నాను. నేను తర్వాత వాళ్ళిద్దరిని పర్సనల్గా కలుద్దాం అనుకున్నా, బట్ దే ఆర్ బిజీ, మళ్ళీ డిస్టర్బ్ చేస్తామేమో నేను వెళ్ళే అని చెప్తే, ఎన్నిసార్లు నేను అపాయింట్మెంట్ అడిగినా చిరంజీవి గారు ఇవ్వలేదు అనేది ట్యాగ్ అండి. వేర్ ఆర్ వి గోయింగ్ అండి? దట్ ఈస్ వాట్ హర్ట్స్ మీ. నేను అనేది నన్ను కించపరచో, నేను వద్దుమొర్రు అంటూ ఉంటే మీరు నా దగ్గరకు వచ్చి నన్ను లాక్కొచ్చి నాతో ఇంటర్వ్యూ చేసి నన్ను ఎందుకు ఇది? ఈ మధ్యన ఇంకో దగ్గర శుభలేఖ సుధాకర్ కన్నుమూత అని పెట్టారు. అయ్యో, అది రెగ్యులర్ గా జరుగుతుందండి. ఎంత ట్రై చేసినా ఎన్నిసార్లు ఎంతమంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఓకే నేను బాగా నాకు అబ్బేళ్ళు ఎన్ని ఫోన్, నేను కరెక్ట్గా ఇక్కడే రామానాయుడు స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్నాను. నేను గోపీచంద్ గారి సినిమా క్యారెక్టర్ చేసి దాన్ని కరెక్ట్గా శివుడు గురి దేని గురించి చెప్తున్నప్పుడు ఈ వర్షాన్ని సైలెంట్లో పెట్టి అయిపోయిన తర్వాత చూస్తే ఎన్ని మిస్డ్ కాల్స్లో ఒక్కొక్కళ్ళు 10-15 మిస్డ్ కాల్. ఇదేమిటా? కొంచెం ఫస్ట్ నేను ఒకసారి మన మాణిక్ ఉన్నారు, ఫోన్ చేసి అన్నా ఎవ్రీథింగ్ ఓకే అన్నా బాగున్నావా అన్న, ఇదే అన్నా బాగున్నావా, ఎవ్రీథింగ్ ఓకే బాగున్నావు, బాగానే ఉన్నాను అన్న, ఎక్కడున్నావు అన్న అంటే, ఇక్కడే రామనాయుడు గారి స్టూడియోలో ఇప్పుడే డబ్బింగ్ అయింది, వెళ్తున్నాను, ఐఎమ్ ఫ్లయింగ్ బ్యాక్ టు చెన్నై. అన్న అన్నీ ఓకే కదా ఉంది. నాకు ఇది అయిపోయింది, బాగానే ఉన్నాయండి. ఐ డెంట్ టేక్ ఇట్ సీరియస్. 2 తోట నాగేశ్వరరావు గారు అని చెప్పేసి ఆయన డైరెక్టర్, వారితో నేను సిరివెన్నెల అని చెప్పేసి ఒక సీరియల్ చేశాను. ఆయన ఫోన్ చేసి సార్ ఓకే కదా సార్, ఓకేనా ఏంటి లేదు సార్, మీరు నార్మల్గా మీరు ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఒక 5 నిమిషాల్లోనూ మీరు ఎప్పుడు ఇది ఇస్తారు సార్, 2.5 hours అయింది మీరు చేయకపోయేసరికి, అందుకే వరుసగా అన్నిసార్లు ఫోన్ చేశాను సార్. ఏంటయ్యా నాకు ఇంత ముందు ఇలాగే వచ్చి ఏంటంటే అప్పుడు చెప్పారన్నమాట. తీరా చూస్తే ఏమి లేదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటేనండి, అందరు మనుషులు, అందరు మనసులు అంత గట్టిగా ఉండవండి. అవును. పొరపాటున మా ఇంట్లో అఫ్కోర్స్ అప్పటికి మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు కాలం చేసి ఇలాంటి వార్త వాళ్ళు ఎవరైనా విని, ఇప్పటికే నేను ఆల్రెడీ చెప్పాను కదా, అది నన్ను బాధ పెడుతోంది. ఆ మాట జరిగి ఉంటే సడన్ గా హార్ట్ బ్రేకింగ్ కదండి, మామూలు విషయం అది. ప్రతిరోజు వారానికి ఒకసారి ఎవరినో నేను అనేది ఏంటంటేనండి, మీరు ఒక మనిషిని చంపి, మేమేం చెప్పలేదు కదండి, మీరు హెడ్లైన్ పెట్టి చంపేసి దాంట్లో మీరు సంపాదించుకోవాలా? అంత దౌర్భాగ్యానికి దిగారా? ఆ పాత సామెత ఏందండి, శవాన్ మీద బిచ్చం ఏరుకునే రకం ఆ వీళ్ళు. అవును. మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం వేరు, ఈ సోషల్ మీడియా అనేటువంటిది ఎవరి కంట్రోల్లో ఉండట్లేదండి. అది యూట్యూబర్స్ మీటింగ్ కూడా జరిగితే, ఆ మీటింగ్ లో కూడా నేను చెప్పడం జరిగింది. నేను అందరితో మాట్లాడాను, యూట్యూబర్స్ అందరితో. మీడియా వస్తుంటే ఒక రెస్పెక్ట్ వచ్చేలాగా బిహేవ్ చేద్దాం, ఇలా కాదు, దిస్ ఇస్ నాట్ ద వే. సార్ ఒకనప్పుడు సార్ ఫోర్త్ ఎస్టేట్ అనేవారండి. మీడియా అంత గౌరవం ఉండేది. రాను వేరే ఎథిక్స్ లేవు. ఇట్స్ సాడ్. నేను అనేది యూ గివ్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ సంథింగ్ ఇస్ ట్రూ గివ్ ఇన్ఫర్మేషన్, బట్ డోంట్. అసలు మేము మనుషులమే కదండి, ఇలాగా వాళ్ళలాగా అందరూ మనుషులమే. వృత్తిపరంగా వీఆర్ అన్ యాక్టర్ విచ్ ఇస్ వెరీ పాపులర్.